Hi, welcome to CSC Tech. In this video, we will discussing about if else and nested if else. So first, what is if else? In the if else statement, if the expression or condition is true, the body of the if statement is executed. Otherwise, the body of the else statement is executed. The else keyword is used when the expression is not true. ఇక్కడ సింటాక్స్ తీసుకున్నాం, దీన్ని బేస్ చేసుకొని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను సింటాక్స్లో ఇది సింటాక్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 1 ఎల్స్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ 2. ఇక్కడ ఏంటంటే ఇఫ్ లోపల నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ని తీసుకున్నానో ఆ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లో చార్ట్ తీసుకుందాము. టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్ స్టేట్మెంట్. సో టెస్ట్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎల్స్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. దెన్ ఎగ్జిట్. సో ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాము. సో ఫస్ట్ ఇంక్లూడ్ ఫైల్స్ తీసుకున్నాను. ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ అంటే హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్కి స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఈ ప్రోగ్రాంలో యూజ్ అవుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఇంక్లూడ్ ఫైల్స్లో రాసుకున్నాము. ఇంట్ మెయిన్, ఇక్కడ ఇంట్ ఏజ్. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఒక అతను కానీ ఆమె ఓటు చేయడానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అని చెక్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీము. సో ఎంటర్ యువర్ ఏజ్, సీన్ ఏజ్ అంటే ఇట్లా ఇచ్చాము అంటే మనం ఎగ్జిక్యూషన్ టైంలో ఏజ్ని ఇస్తాము. సో ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ని తీసుకున్నాను. ఏజ్ ఎంత 18 కంటే ఎక్కువగా ఉంటే అతను లేదా ఆమె ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో రిటర్న్ 0. ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అంటే నేను ఎంత ఇచ్చాను, 17 ఇచ్చాను. సో ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి, ఓట్ అనేది ఎలిజిబుల్ జరగడానికి ఏజ్ ఎంత ఉండాలి, 18 కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ నేను 17 ఇచ్చాను. సో ఏంటి అంటే ఈ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ కాబట్టి. సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. In this kind of statements, a number of logical conditions are tested for taking decisions. ఈ ఎక్స్ప్రెషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి చెకింగ్ జరుగుతుంది. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఎల్స్ ఒకటే కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్సెస్ మనం రాసుకోవచ్చు ఒక ఇఫ్ అనే స్టేట్మెంట్ లోపల. బట్ ఏంటంటే దీని యొక్క స్కోప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ కూడా అంతే. ఎల్స్ లోపల కూడా ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇక్కడ ఈ సింటాక్స్ని బేస్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ నేను ఇఫ్ తీసుకున్నాను, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఈ ఇఫ్ బ్లాక్ లోపల నేను ఒక ఇఫ్ తీసుకున్నాను, ఒక ఎఫ్ ఎల్స్ తీసుకున్నాను. ఇదే ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ఉంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ లోపల ఒక కండిషన్ని తీసుకుంటాను. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఏంటి ఇక్కడ కండిషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చెకింగ్ జరుగుతుంది కదా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం మనం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయితే మనం ఎక్స్ప్రెషన్ 2లోకి వస్తాము. ఇక్కడ ఇది ట్రూ అయింది అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ ఇఫ్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఈ కండిషన్ కనుక ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకుంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లో చార్ట్ తీసుకున్నాము. టెస్ట్ ఎక్స్ప్రెషన్ 1, టెస్ట్ ఎక్స్ప్రెషన్ 2 అండ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ 3. ఇదేంటి అంటే ఫస్ట్ తీసుకున్న ఇఫ్ కండిషన్ దాని లోపల అది కనుక ట్రూ అయితే ఈ ఫస్ట్ నేను తీసుకున్న ఇఫ్ అనే కండిషన్ లోపల ఇఫ్ ఒకటి ఎల్స్ ఒకటి ఉంటాయి కదా. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మళ్ళీ దీని లోపల ఉన్నటువంటి ఇఫ్ దగ్గరికి ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ నేను తీసుకున్న ఇఫ్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ దగ్గరకు వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ లోపల మనం ఇంకో ఇఫ్ ఎల్స్ రాసాం కాబట్టి ఇక్కడ ఎల్స్ బ్లాక్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా చెకింగ్ జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ జరుగుతాయి. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏబిసి వీటిలో ఏంటంటే లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీము. సో నేను ఇంటి ఏబిసి అని 3 వేరియబుల్స్ ఇచ్చాను.
సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాసుకున్నాను, ఎంటర్ ద 3 నెంబర్స్ రాసుకున్నాను, ఇట్లా రాసుకున్నాను. సో ఏంటి అంటే సింటాక్స్ లాగే ఇక్కడ ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ తీసుకున్నాను, ఎల్స్ తీసుకున్నాను, దెన్ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ తీసుకున్నాను, ఇక్కడ ఎల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక కండిషన్ ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాను, ఏ గ్రేటర్ దెన్ బి అని కండిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇఫ్ లోపల ఇంకో ఎక్స్ప్రెషన్ 2 అనేది తీసుకున్నాను నేను, ఏ గ్రేటర్ దెన్ సి అనేసి. సి అవుట్ ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏ ఈజ్ లార్జెస్ట్ అని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సి ఈజ్ లార్జెస్ట్ అని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ దగ్గరకు వస్తుంది ఎగ్జిక్యూషన్ అనేది. బి గ్రేటర్ దెన్ సి ఇట్లా జరిగితే బి అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, ఎంటర్ ద 3 నెంబర్స్ 3, 6, 8 ఇచ్చాను, సి ఈజ్ లార్జెస్ట్. సో మనం ఫస్ట్ ఇక్కడ తీసుకుంటే ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఏంటి అంటే అసలు మనం తీసుకున్నది ఇక్కడ లేనే లేదు కాబట్టి ఇఫ్ బ్లాక్ మొత్తం స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, బి గ్రేటర్ దెన్ సి తీసుకున్నాము, అంటే ఇక్కడ 6 గ్రేటర్ దెన్ 8. సో ఈ కండిషన్ అనేది ఏంటి, ఫాల్స్ అయింది. సో ఏంటి అంటే ఈ ఇఫ్ బ్లాక్ కూడా స్కిప్ అయిపోయి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, సి ఈజ్ లార్జెస్ట్ అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.